విచిత్రమైన ఈ సృష్టి జీవజాతులకు రెండు శక్తుల్ని అంటగట్టింది. అవేమంటే ఒకటి ఆశ, మరొకటి భయము. ఈ రెండు శక్తులు చాలా చాలా జీవజాతులను ఆవరించి ఉండొచ్చు. అలాగే మన మానవ జాతిని కూడాను ఆవరించి ఉన్నాయి. అయితే అన్ని జాతులు కూడాను దేనికవి తిరిగి అవే తొలగించే ప్రయత్నం చేసుకుంటాయి. కానీ ఒక మానవ జాతి మాత్రం ఆ రెండు శక్తుల్ని కూడా ఎదుటి తన తోటి మానవుల ద్వారా తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తన అవసరాలు ఆపదలు తీర్చే ఆశ, అలాగే తన ఆపదలు అనారోగ్యాలు తీర్చే భయము. ఈ రెండు కూడాను తోటి వారితో తీర్చుకునే ప్రయత్నాలు. ముందుగా తన భయానికి గేటు వాచ్మెన్లను, పోలీసులను, అలాగే కుక్కలను కూడా చదువుకుంటాడు. ఇక అలాగే ఆశ కోసం ఎదుటి వారిది నయాన్నో భయాన్నో లాక్కోవడం, లేక ఎదుటి వారిని జతగాలుగా పెట్టుకొని వ్యవసాయాలు చేయించుకోవటము, భూసంపదలు కూడబెట్టుకోవడం. ఇలా ఆశను భయంను తోటి మానవుడి ద్వారానే తీర్చుకునే ప్రయత్నం. ఇక అలాగే మరికొందరు మన మానవుల్ని ఆవరించి ఉన్న ఈ రెండు శక్తుల యొక్క ప్రభావం పసిగట్టి వారు కూడాను గొప్పలౌక్యంగా మేము కూడాను ఈ రెండు శక్తుల ద్వారా అవసరాలు తీరుస్తామంటూ ఆ మాయకులను నమ్మించడం, మతాలను అడ్డం పెట్టుకుని విచిత్ర ఆచారాలను సృష్టించి అటు ఆచార తతంగాలతో వారిని తోలుబొమ్మలుగా ఆడించడం. పాపం ఈ అమాయక జనులు ఈ తతంగాలను చేస్తూ ఉంటే మన ఆశకు తగినంత భూసంపద అంతా కూడుతుందేమోనని, అలాగే భయానికి తొలగించే ప్రమాదాలు భయాలు పోతాయని అందుకే ఈ తతంగాలు పడుతూ ఉంటారు. ఇక ఈ విధంగా కొందరు ఆడుతున్నారు కనుక ఇక మరొకరు పుట్టుకొచ్చి లేని భయాన్ని సృష్టించి వారిని పిండుకోవడం కోసం మిమ్మల్ని భూతం పట్టింది, దయ్యం పట్టిందంటూ మీ పగవాడు పాలివాడు పంపించాడని, ఇంకను నీ ఒంటరిగా వెళ్తుంటే ఏదో ఆవరించిందని, ఎవడో చనిపోయిన వాడు పట్టాడని, ఈ విధంగా అమాయకులపై భయము అనే అస్త్రాన్ని ప్రయోగించి అవి నేను తొలగిస్తానని నమ్మించడం. ఈ విధంగా కొందరు బాబాల రూపాన అందిన కారికి వారి యొక్క సొమ్మును లూటీ చేసుకోవడం. ఈ భయము, ఆశ అనే రెండు శక్తులు మానవులో ఉండబట్టే ఇదిగో ఇలా మానవాళి అంతా మతాల చేతుల్లో తొలిబొమ్మలుగా మారడం.